మీ వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు చెప్పినట్లుగా మీరు చేస్తున్నారు అనేటువంటిది కొంతమంది మీద మీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణగా, అంటే మీ మీద కాదు, నిరుద్యోగుల మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రభుత్వం చేస్తుంది. మీ వెనుక నిజంగా ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారా? ఇప్పుడు నేను ప్యూర్ స్టూడెంట్ మేడం, నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను చిరంగానే దయాగారికి ఇద్దామని ఖచ్చితంగా ఇస్తున్నా. ప్యూర్ స్టూడెంట్ నేను. అయితే వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది ఏదో వేరే రాజకీయ నాయకులు ఉన్నారని చెప్తున్నారు. అది నిజమే. ఎందుకంటే ఆ రోజు మేము టీఎస్పీసీ ముట్టడి చేసినప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా సంఘాలు కలిసిరు. మేము ఏం చెప్పగలం వాళ్ళని? మీరు గత ప్రభుత్వం మేము కూడా టీఎస్పీసీ ముట్టడి చేసినప్పుడు కాంగ్రెస్ కలిసింది కదా. మరి మీరు రేవంత్ రెడ్డి గారే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో వచ్చి మాట్లాడారు. ఈ బల్మురి వెంకట అనేది అక్కడ టీఎస్పీసీ ముట్టడి ముందు అక్కడ పక్కన గ్రౌండ్ ఉంది మేడం, అక్కడ వచ్చి మాట్లాడారు. ఖచ్చితంగా మాట్లాడతారు వారు. ఇప్పుడు ప్రధానంగా మీరు రాజకీయ నాయకుల్ని ఆలోచించి మమ్మల్ని అన్యాయం చేస్తారా? ఇప్పుడు చాలామంది డిఎస్సీ వాళ్ళు కూడా చాలామంది చనిపోతాం అనుకుంటున్నారు. మరి రాజకీయ నాయకులు చనిపోతారా? డిఎస్సీ అభ్యర్థులు చనిపోతారా? ఇప్పుడు రేపు గ్రూప్స్ అభ్యర్థులు కూడా చనిపోతే మీరు రాజకీయ నాయకులు చచ్చిపోతారని బాధపడతారా, లేకపోతే వీళ్ళు చచ్చిపోతారని బాధపడతారా? ఖచ్చితంగా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీళ్ళకి ఉంది మేడం, ఖచ్చితంగా మీరు తీసుకోండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజంగా మీరు నిరుద్యోగుల కాదా రాజకీయ నాయకుల వీళ్ళు ఖచ్చితంగా ఆలోచించండి. నేను యాక్చువల్గా ఈ ఉస్మానియా యూనివర్సిటీలోనే నేను లైబ్రరీ సైన్స్ చదివాను. చదివిన తర్వాత ఇప్పుడు ఈ గ్రూప్స్ కోసమే నేను ప్రిపేర్ అవుతున్నాను మేడం. మీరు రాజకీయ నాయకులకి నిరుద్యోగులకి లింక్ పెట్టకండి సార్. ఖచ్చితంగా మానవతరాయ్ గారు చెప్తున్నారు కొంతమంది ఎగ్జామ్ ఆగస్టులోనే జరగాలి అని కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా మానవతరాయ్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జామ్ యాక్చువల్గా జరగాలి నేను కాదు అనట్లే, కానీ గ్రూప్ 3 గ్రూప్ 2 సిలబస్ ఒకటే కాబట్టి గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించండి. ఇప్పుడు ఎగ్జామ్ అయితే మీకు ఎవరైతే ఫోన్ చేసి మాకు ఎగ్జామ్ కావాలని చెప్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు జాబ్ హోల్డర్స్ మేడం, వాళ్ళు జాబ్ హోల్డర్స్. ఖచ్చితంగా నేను చెప్తున్నా, స్కూల్ అసిస్టెంట్లు, గ్రూప్ 4 యాస్పిరెంట్లు వాళ్ళు, అంటే గ్రూప్ 4 జాబ్ హోల్డర్స్, గ్రూప్ 3 జాబ్ హోల్డర్స్ వాళ్ళకు ఓన్లీ కావాల్సింది మేడం గ్రూప్ 2నే. ఎందుకంటే గ్రూప్ 2 గెస్టెడ్ పోస్టులు వాళ్ళకి కావాల్సిందే గ్రూప్ 2నే. ఆ జాబ్ హోల్డర్స్ని నమ్మి 5 లక్షల మంది నిరుద్యోగుల్ని మీరు అన్యాయం చేయకండి. ఖచ్చితంగా వాళ్ళని నమ్మి వాళ్ళేదో 100 మంది మీకు 50 మంది ఫోన్ చేసి ఉంటారు. మీరు ఫోన్ చేసినంత మాత్రాన వాళ్ళే నిరుద్యోగులు, వాళ్ళు పెట్టమని అంటున్నారు, మేము పెడతామనంటే ఇది ఉద్యమం ఎప్పటికీ ఆగదు మేడం. ఖచ్చితంగా మళ్ళీ టీఎస్పీసీ ముట్టడి చేస్తాం. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. మీరు కనుక ఈ గ్రూప్ 2 సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా టీఎస్పీసీ మళ్ళీ ముట్టడి ఉంటుంది, మళ్ళీ స్టేట్ మొత్తం జరుగుతుంది.